ఆయనే రామానుజులుగా వచ్చి చేశారు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అలాగే మనకి వాంగ్మయం చూస్తే వ్యాకరణ సూత్రాలకు భాష్యం రాసినటువంటి వారు పతంజలి మహర్షి కూడా ఆదిశేషుని యొక్క అవతారమే. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. వ్యాకరణ గ్రంథానికి, పాణినీయానికి, అష్టాధ్యాయికి భాష్యం రాసినటువంటి పతంజలి కూడా ఆదిశేషుని యొక్క అవతారమే. ఈ విధంగా కాశ్మీర దేశం వెళ్ళినటువంటి భగవద్ రామానుజులు అక్కడ ఉండేటటువంటి ఆ గ్రంథాలన్నింటినీ కూడా పరిశీలించి దానికి భాష్యం రాశారు. అక్కడ ఉండేటటువంటి పండితుల్లో కొంతమందికి ఇలాగ ఈయన భాష్యం రాయటం ఇష్టం లేక ఈ భాష్య గ్రంథాన్ని ఏదైనా సరే మాయం చేయాలి అని అనుకున్నారు. అక్కడ ఒక మర్యాద ఉన్నది కాశ్మీర దేశంలో. ఎవరైనా పండితుడు ఒక గ్రంథం రాస్తే అది అక్కడ ఉండేటటువంటి అమ్మవారి చేతిలో ఉంచి తలుపు వేసి బయటకు వెళ్ళేవాళ్ళు. ఆ తరువాత తెల్లవారు వచ్చిన తర్వాత అమ్మవారి చేతిలో ఆ గ్రంథం అలాగే గనక ఉంటే అది ప్రామాణికమైనటువంటి గ్రంథమే, లోకానికి పనికొస్తుంది అనేటటువంటి ఒక నియమం ఉండేది. అది అట్లా గనక లేకుండా ఆ గ్రంథం కింద పడిపోతే ఆయనకు ఆ ప్రామాణికత్వం ఆ గ్రంథానికి కూడా ఉండేది కాదు. అట్లాగే రామానుజుల వారి గ్రంథాన్ని కూడా అమ్మవారి చేతిలో ఉంచి రాత్రిపూట తలుపు వేసి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా కొంతమందికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఆ గ్రంథాన్ని తీసి గంగలో పడేశారు. తెల్లవారు లేచి చూస్తే గ్రంథం ఉండదు కదా, ఇక ఇక్కడి నుంచి ఈయన వెళ్ళిపోతాడు దక్షిణ దేశానికి అనుకున్నారు వాళ్ళు. కానీ తెల్లవారు చూశారు. చూస్తే నిజంగానే గ్రంథం కనపడలేదు. కనపడపోయేటప్పటికీ ఇక నీ గ్రంథమే కనపడలేదు, ఇంకా ఏముంది దాంట్లో భాష్యం అని అన్నారు. కానీ తర్వాత పరిశీలించి చూస్తే ఆ గ్రంథం అమ్మవారి యొక్క శిరస్సు పైన ఉన్నది. రామానుజుల వారు రాసినటువంటి ఈ భాష్య గ్రంథం అమ్మవారు ప్రత్యక్షమై చెప్పింది, నీ భాష్యానికి నేను శ్రీభాష్యము అనేటటువంటి పేరు పెడుతున్నానయ్యా. శ్రీభాష్యం అనేటటువంటి పేరుతో నీ భాష్య గ్రంథం లోకంలో పరిఢవిల్లుతుంది. అట్లాగే నీకు భాష్యకార బిరుదును కూడా ప్రసాదిస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు ఆ విధంగా భగవద్ రామానుజులను ఆశీర్వదించి అటువంటి భాష్యకార బిరుదును ప్రసాదింపచేసింది అని చెప్పుకుంటూ ఇక శంకర జయంతి ఆ స్వామిని గురించి కూడా, పూజ్యులైనటువంటి శంకర భగవత్పాదులను గురించి కూడా మనం ముచ్చటించుకోవాలి. కాబట్టి నాకున్నటువంటి ఈ సమయంలో వారిని గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే శంకరుల యొక్క రుణం మనం తీర్చుకోలేనటువంటిది. శంకరుల యొక్క రుణం తీర్చుకోలేం మనం. ఆ మహానుభావుడు అందించినటువంటి ఆ వాంగ్మయానికి మనం ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఏం చేసినా ఇది శంకర భగవత్పాద విరచిత స్తోత్రం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంత స్తోత్రవాంగ్మయాన్ని, ప్రకరణ వాంగ్మయాన్ని, భాష్యవాంగ్మయాన్ని ప్రసాదించినటువంటి వారు శంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆ శంకరులకు నమస్కారం చేసుకుంటూ శంకరుల యొక్క గ్రంథరచన 3 విధాలుగా సాగింది. అపారమైనటువంటి సాహిత్యం అండి, అద్భుతమైనటువంటి అమేయమైనటువంటి ఆ సాహిత్య గ్రంథాల్లో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం 3 భాగాలుగా విభజించుకుంటే మొదటిది భాష్య గ్రంథ రచన. భగవద్గీతకు భాష్యం రాశారు భగవత్పాదుల వారు. అలాగా అనేకమైన వాటికి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఇది భాష్య గ్రంథ రచన. రెండవది ప్రకరణ గ్రంథ రచన. మూడవది స్తోత్రవాంగ్మయము. మనందరికీ తెలిసింది స్తోత్రవాంగ్మయం. ఏ స్తోత్రమన్నా చదవండి భగవత్పాదులదే కనపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి మనకు రుణములు అనేటటువంటివి ఋషి రుణమో పితృ రుణమో, మనకు రుణాలు ఉన్నాయి, రుణత్రయం ఉన్నది. ఋషి రుణం తీర్చుకోవాలి ముందర. పితృ రుణం తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేస్తే ఆ పితృ రుణాన్ని నుంచి మనం బయటపడతాం. మరి ఋషి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఋషులైనటువంటి వారు, మహర్షులైనటువంటి వారు తాము పరమాత్మను దర్శించి పరమాత్మ దర్శన భాగ్యం వలన, సేవా భాగ్యం వలన కలిగినటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా పంచి ఇచ్చి వెళ్ళారు. ఆ జ్ఞానమే మనకు ఈ ఉపాధి నుండి కడతీర్చేది, అవతలికి పంపించేది. నిజమైనటువంటి రుణం ఏమిటంటే ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. మనము
తీర్చుకోవాలంటే ఏం చేయాలండి? ఎవరైనా మహర్షులు కనపడితే వాళ్ళకి ఏదైనా ఇస్తే రుణం తీరిపోతుందని కాదు. ఋషి రుణం అంటే వారిచ్చినటువంటి వేద వాంగ్మయం, వేదాల్లో ఉండేటటువంటి సందేహాలను కానీ, వేదాల్లో ఉండేటటువంటి ప్రమాణాలను కానీ, వేదంలో ఉండేటటువంటి పరమాత్మ తత్వం కానీ మనందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా గ్రంథాలను ఇచ్చి వెళ్ళారు, వాంగ్మయాన్ని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అది వినడమే మనం వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడం. ఇక్కడ ఉండేటటువంటి మరి వీళ్ళందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఋషి రుణం తీర్చుకోవడానికి బాగా మరి వీళ్ళందరూ కూడా సంసిద్ధులై ఉంటారు. ఇది ఒక పెద్ద వేదిక, ఋషి రుణాన్ని తీర్చేటటువంటి వేదికగా మనం పేరు మార్చుకోవాలి ఇక్కడ ఈ మన అన్నమయ్య కళావేదికను. ఎందుకంటే ఎంతోమంది మహర్షులు రచించినటువంటి, కవులు రచించినటువంటి గ్రంథాల యొక్క మరి వాంగ్మయాన్ని అనేక రూపకాల విధంగా, ప్రసంగాల విధంగా మీరందరూ కూడా వింటూ ఉన్నారు. ఆ వినడం శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది శ్రవణ మార్గం మంచిది అని చెప్పారు. మీరందరూ కూడా చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నారు. ఇది ఋషి రుణం తీర్చుకోవడానికి ప్రథమమైనటువంటి సోపానం, ప్రథమమైనటువంటి మార్గం. కాబట్టి అటువంటి ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి శంకరులు మనకు ఎంతో వాంగ్మయాన్ని, ఎన్ని స్తోత్రాలను, మనకు గ్రంథాలను ఇచ్చి వెళ్ళినటువంటి మహానుభావుడు శంకరుడు. ఈ మహానుభావుడు ఎక్కడ జన్మించారు? కేరళ దేశంలో కాలడి అనేటటువంటి గ్రామం